హాయ్ అండి. చూసుకుంటే కనుక బెట్టింగ్ యాప్లపై సోషల్ మీడియాలో కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కావచ్చు, ఎక్కడ చూసినా కూడా పెద్ద యుద్ధం జరుగుతుందని చెప్పేసి మాట్లాడుకోవచ్చు. హర్ష సాయి నుంచి మొదలుకొని లోకల్ బైనాన్ని కావచ్చు, ఉభయసన్ యాదవ్ కావచ్చు, విఆర్ రాజా కావచ్చు, ఇమ్రాన్ ఖాన్ కావచ్చు, ఎవరైనా ఎక్కడ చూసినా కూడా బెట్టింగ్ యాప్ల గురించి మాత్రం న్యూస్ మాత్రం బాగా కూడా వైరల్ అవ్వడం జరుగుతుంది. వీళ్ళు నిజంగానే బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి కోట్లు సంపాదించారా, వీళ్ళు బెట్టింగ్ యాప్లకు వీళ్ళు పాల్పడి యువతను పెడత్రోవ పట్టిస్తున్నారనే అంశాలను మనం మాట్లాడుకుంటే 100% యువతను చెడగొడుతున్నారని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. లెటర్లు కనుక చూసుకుంటే వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్లు, వీళ్ళకి సోషల్ మీడియా నుంచి, యూట్యూబ్ నుంచి బొచ్చినంత డబ్బులు వస్తాయి. అవి సాలనట్టుగా ఇంకా సోషల్ మీడియాలకు సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండే కొంతమంది యువతను చెడగొట్టడానికి వీళ్ళు కొత్త పన్నాగాలు పండుతున్నారని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. బైఎస్ఎన్ యాదవ్ కావచ్చు, విఆర్ రాజా కావచ్చు, లోకల్ మైనాని కావచ్చు, వీళ్ళకి చూసుకునే కనుక మిలియన్స్ సబ్స్క్రైబర్లు ఉన్నట్టు ఇప్పుడు 1 మిలియన్ కావచ్చు, 2 మిలియన్ కావచ్చు సబ్స్క్రైబర్లు ఉన్నారు వీళ్ళ కనుక చూసుకుంటే. సో ఈ సబ్స్క్రైబర్లు ఉంటారే మన లోకల్ బైనాని కావచ్చు, మన బైఎస్ఎన్ యాదవ్ కావచ్చు, ఇది లింక్ ఓపెన్ చేయమంటారు, ఏదో టెలిగ్రామ్ గ్రూప్ రమ్మంటాడు, మనం కూడా వెళ్తామని చెప్పేసి వాళ్ళు వెళ్ళి అనవసరంగా డబ్బులు పోగొట్టుకునే దాఖలాలు మాత్రం చాలా ఉన్నాయని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు కనుక చూసుకుంటే మనకు కొద్దిగా శుభ పరిణామం ఏర్పడుతుందని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా తీసుకుపోయి జైలు వేస్తున్నారని చెప్పేసి మనకు అర్థమవుతుంది. ఎక్కడికి పరాగుతుందని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. హర్ష సాయి కావచ్చు, బైఎస్ఎన్ యాదవ్ కావచ్చు, ఇమ్రాన్ కావచ్చు, ఎవరు కూడా అసలు దరిదాపులు లేరని చెప్పేసి మనకు వస్తున్న సమాచారం. చూద్దాం మరి మన మంచి రోజులు వస్తున్నాయి. మనకు సోషల్ మీడియాకి కావచ్చు, మనకు యూట్యూబ్ కావచ్చు, ఇలాంటి ప్రమోట్ చేసే వాళ్ళు తగ్గితే జనాలు కూడా కొద్దిగా చాలా ప్రశాంతంగా ఉంటారని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. లెటర్ కనుక చూసుకుంటే వీళ్ళు ఉన్న రోజులు మాత్రం ఇదే పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు విషయం ఏంటంటే నాకు తెలిసినంత వరకు ఇప్పుడు బైఎస్ఎన్ యాదవ్ను అరెస్ట్ చేసాను, ఇమ్రాన్ అరెస్ట్ చేసాను, లేకపోతే లోకల్ బైనాన్ని అరెస్ట్ చేసాను, ఇది తాగదు. 100% నేను చెప్తున్నాను ఏంటంటే 100% దీనికి ఒక చట్టం తీసుకురావాలి. ఆ చట్టం తీసుకొచ్చేసి ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయొద్దు అని చెప్పేసి, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే వాళ్ళకి సంబంధించిన ఛానల్ కావచ్చు, వాళ్ళకి సంబంధించినది అన్ని కూడా రద్దు చేస్తామని చెప్పేసి, యూట్యూబ్ లేక వస్తుందని చెప్పేసి ఒక రకమైన భయాన్ని కలిగిస్తే తప్పించేసి ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ఆగవు. ఎందుకంటే వీళ్ళకి యూట్యూబ్ నుంచి అకౌంట్ డిలీట్ చేయడం వీళ్ళ వల్ల కూడా కాదు. ఎందుకంటే చెప్పిస్తుంది యూట్యూబ్ అనేది అమెరికా వాడిది కాబట్టి వీళ్ళు ఇక్కడ నియంత్రణ చేయాలా, వీళ్ళు యూట్యూబ్కి లేఖ రాయాలా, బాబు ఇది పరిస్థితి, మీరు గూగుల్ లేఖ రాసి ఇది పరిస్థితి, ఇలా బెట్టింగ్ యాప్స్ వల్ల సో ప్రజలు నాశనం అయిపోతున్నారు, వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతున్నాయి, నిలవ నీడలేకపోతున్నారు, కోట్లు లక్షలు నాశనం అయిపోతున్నారు, ఈ ఇన్ఫ్లుయెన్సర్ నమ్మి అని చెప్పేసి వీళ్ళు ఒక లేఖ రాస్తారని చెప్పేసి మార్పు రాదని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. లెటర్లు కనుక చూసుకుంటే ఇక్కడ అదే జరుగుతుంది. ఏముంది వస్తువులు వాళ్ళు అసలు హైలైట్ విషయం ఏంటంటే, ఇప్పుడు ఏమైనా ఒక విషయం చెప్తున్నారు అనుకో, విషయం చెప్తే సరే దానికి క్లారిటీ ఇవ్వట్లే. డిఎం నాకు ఒక మెసేజ్ చేయండి, సో ఇప్పుడు లింక్ అని కామెంట్ చేయండి, లేకపోతే ఐ వాంట్ అని కామెంట్ చేయండి, మీకు డైరెక్ట్ డిఎం చేస్తుంది చెప్తున్నారు. అరే బాబు నాయన ఏంటన్నా ఆయన ఈ సొల్లు నాకు అర్థం కాదు. నువ్వు ఏదో చెప్పడానికి వచ్చినావు, అది చెప్తే అయిపోయింది. అది చెప్పడు అలా చెప్పడు. మళ్ళీ మీరు దాని నుంచి మళ్ళీ డిఎంకి వెళ్ళాలి, మళ్ళీ చేయాలి. ఇంత తతంగం చేస్తారు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు అనబడేటోళ్ళు. లీటర్లు కనుక చూసుకుంటే నాకు తెలిసినంత వరకు అయితే ఇప్పుడు మనకు తెలుగులో కొద్దిగా శుభ పరిణామం ఏర్పడుతుంది విషయం మనం మాట్లాడుకోవచ్చు. నాకు తెలిసి ఇంకా కాబోయే రోజు కొన్ని రోజుల్లో అందరినీ కూడా అరెస్ట్ చేస్తారని చెప్పేసి మనకు బాగా తెలియదు. ఇంకా రాబోయే రోజులు అందరినీ కూడా అరెస్ట్ చేస్తారని చెప్పేసి మనకు అర్థమవుతుంది. చూద్దాం మరి ఇలాంటి బెట్టింగ్ మాఫియా లేకుండా మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ చాలా హాయిగా హ్యాపీగా ఉండాలని చెప్పేసి మనం మాట్లాడుకుందాం. సో దీనికి విపి సజ్జనార్ సార్ కావచ్చు, లేకపోతే ఒక పక్క యువస్వామి రవి కావచ్చు, ఒక పక్క నామినేషన్ కావచ్చు, చాలా మంది కూడా దీనికి సో ప్రయత్నం చేస్తారు. సో ఎవరేం మాట్లాడినా ఏమైనా కూడా బెట్టింగ్ మాఫియా అనేది ఇండస్ట్రీ మనకు తెలుగు నుంచి లేకుండా అయిపోతుంది. ఎందుకంటే ముందు రోజులు వచ్చేసి ఐపీఎల్ వస్తుంది. నెక్స్ట్ ఐపీఎల్ వస్తే అవర్నెక్స్ బెట్టని అదని ఇదని చాలా కూడా దిక్కువన్లే కూడా వీళ్ళు ప్రమోట్ చేయడానికి రెడీగా ఉంటారు. ప్రమోట్ చేసేటోడు ఎవరైనా కూడా దానికి వానికి శిక్ష పడాల్సింది. అది సోషల్ మీడియా వల్ల, లేకపోతే వాళ్ళు పెద్ద ఇన్ఫ్లుయెన్సర్లా, లేకపోతే సినిమా స్టార్లా ఎవరైనా కూడా లెక్కలకు తీసుకోదు. ఎవరైనా కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే వాళ్ళు 100% తీసుకొని జైలు వేయాలని చెప్పేసి నా వ్యక్తిగత అభిప్రాయం. ఓకే, థ్యాంక్ యూ.